కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు రాత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసానికి రానున్నారు. రేపటి చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి ముందు రోజే అమరావతి వస్తున్న అమిత్ షా ఈ రోజు రాత్రి 10 గంటలకు చంద్రబాబును కలవనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఇరువురు నేతలు భేటీ జరగనుంది. న్యూఢిల్లీ నుంచి రాత్రి 9:35 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటున్నారు అమిత్ షా. అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళతారు. చంద్రబాబుతో భేటీ అనంతరం 11:20 నోవెటల్ హోటల్లో రాత్రికి బస చేస్తారు. రేపు ఉదయం నోవెటల్ నుంచి బయలుదేరి కేసరపల్లిలో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. చంద్రబాబు అమిత్ షా పర్యటన వివరాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఎగ్జాక్ట్గా రాత్రి 9:35 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్తారు. ఏదైతే ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఎన్నికైన నేపథ్యంలో అమిత్ షా నేరుగా ఆయన నివాసానికి వెళ్తారు. వీళ్ళు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ఇందుకు సంబంధించి చంద్రబాబు కూడా అమిత్ షాను నేరుగా డిన్నర్కు ఆహ్వానించినట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ సమయంలో కూడా వారి ఇరువురు కూడా దాదాపు 40 నిమిషాల పాటు అక్కడ గడపనున్నారు. ఎందుకంటే దాదాపు ఏదైతే ఎన్డీఏ శాసనసభ పక్షగా చంద్రబాబు ఎన్నికైన సందర్భంలో కూడా అమిత్ షా శుభాకాంక్షలు తెలుపనున్నారు. దాని తర్వాత కూడా ఏదైతే భేటీకి సంబంధించిన తర్వాత భేటీ ఉండబోతుంది. భేటీలో కొన్ని కీలక అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మంత్రివర్గ కూర్పుకు సంబంధించి మంత్రివర్గ కూర్పులు జనసేనకు, అటు బీజేపీకి, టీడీపీకి ఎంతమంది ఎన్ని సీట్లు కేటాయించాం, ఎంతమందికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించామనేది కూడా వివరించే అవకాశం అయితే కల్పింది. అయితే బీజేపీకి ప్రధానంగా 2 మంత్రి పదవులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అమిత్ షాకు వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కేంద్ర మంత్రివర్గంలో ఇప్పటికే టీడీపీకి కొన్ని సీట్లు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి శాఖల కేటాయింపుకు సంబంధించి కూడా ఏదైతే బీజేపీకి సంబంధించి ఏపీలో కూడా 2 మంత్రి పదవులు దక్కుతాయంటే కూడా ఆశించడం కూడా జరిగింది. అయితే అనంతరం అక్కడి నుంచి నేరుగా ఆయన నోవెటల్కి వెళ్తారు. రేపు ఉదయం ఎగ్జాక్ట్గా 10:30 నోవెటల్ నుంచి అమిత్ షా నేరుగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవబోతున్నారు. అయితే రేపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సీఎం చంద్రబాబుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాబోతున్నారు. 10:40 గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సభాస్థలికి వెళ్తారు. అంటే దాదాపు 11 గంటల నుంచి 12:30 వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఉండబోతున్నారు. 1:30 పాటు ఆ సభా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా రాజధానికి సంబంధించి ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా ఒక ప్రకటన అయితే చేస్తారంటూ కూడా ఒక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏపీకి ఏం చేయబోతున్నా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉందంటూ కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి కూడా అక్కడి నుంచి నేరుగా అనంతరం ఆయన భువనేశ్వర్ కూడా వెళ్ళబోతున్నారు. అంటే ప్రధానంగా రేపు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దాంతోపాటు కొంతమంది కేంద్ర మంత్రులతో పాటు గవర్నర్లు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహ.